ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరొక శ్రేష్టమైన దినమును అనుగ్రహించిన మన దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇదిన కాలము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదుకుదురు గాని వారికి నేను కనపడకుందును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువు తన వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నందుకు ఆయనకి మహిమ కలుగును గాక. ఇదిగో నన్ను గూర్చి వారు మొరపెట్టుదురు గాని నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అయినా మన ప్రభువు ఇక్కడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? మొరపెట్టినప్పుడల్లా, అనగా ప్రార్థన చేయుచున్నప్పుడల్లా ఆలకించే దేవుడు కదా. మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇవ్వను, మీరు నన్ను శ్రద్ధగా వెదికినను నేను మీకు కనపడను అంటున్నాడేంటి? అంటే ప్రార్థనలకు జవాబును ప్రత్యుత్తరము ఇయ్యని సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడు మన ప్రార్థనకు జవాబు ప్రత్యుత్తరం ఇయ్యకుండా ఉంటాడు దేవుడు? ఆయన మన మీద మనము శ్రద్ధగా వెదికినా మనకి కనపడని స్థితి ఎప్పుడు అంటే, ఆయన చెప్పిన బోధ వెనుక దాన్ని త్రోసివేసి దాని గద్దింపునకు మనము లోబడక, మనము ఆయన చెయ్యి చాసినప్పుడు లక్ష్య పెట్టక, మనము మన ఇష్టానుసారమైన ఆలోచన చొప్పున మనం నడుచుకుంటూ, జ్ఞానము మనకు అసహ్యమై భయభక్తులు కలిగి ఉండేటి ఇష్టము లేని స్థితిలో, అనగా వాక్యమునకు మనం అవిధేయులుగా ఉన్నప్పుడు. అవును కదా, అనేక సార్లు మన జీవితాల్లో వాక్యం పలు విధాలుగా మనతో ఎంతగానో మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారమైనటువంటి విధేయత కలిగినటువంటి జీవితం, గద్దింపునకు లోబడని జీవితం, దేవుని చిత్తానికి విలువనివ్వని జీవితం. అవును కదా, అనేక సార్లు మన జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినప్పటికీ మన ప్రార్థనకు జవాబు రాదు, ప్రత్యుత్తరం రాదు. ఏంటబ్బా అనుకుంటాం. అంటే మనకు అపాయం కలిగినప్పుడు ఆయన నవ్వేవాడుగాను, మనకు భయం వచ్చినప్పుడు ఆయన అపహసించేవాడుగాను, మనకు కష్టములు ప్రాప్తించినప్పుడు ఆయన ముఖము మనకు చాటు చేసేవాడుగాను ఉంటాడట. అంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే, మనము వాక్యమునకు అవిధేయులముగా ఉండకూడదు. వాక్య ప్రకారము మన జీవితం ఉండాలి, వాక్యమునకు లోబడాలి. ఆయన బోధను మనం వినేవారముగా ఉండాలి, ఆయన బోధకు మనము లోబడేవారముగా ఉండాలి. అప్పుడు ఆయన మన ప్రార్థనకు సులువుగా జవాబిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అనుభవం గొప్పది. అవును, లోకంలో ఎంతగానో నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ ఆయాస్కరమైన పరిస్థితుల్లో, నీ కష్టకాలాల్లో నీకు జవాబు రావటం లేదా? అయితే ప్రథమంగా ముందు నువ్వు వాక్యానికి లోబడటం, గద్దింపును వినటం, ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవటం, ఆయన జ్ఞానమును అసహించుకొనక హత్తుకొనటం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, ఇష్టముగా మార్చుకునట మనం చేయాలి. అప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఈ అనుభవం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, అనేక సార్లు మా కష్టకాలాల్లో మాకు భయం వచ్చినప్పుడు, మాకు దుఃఖం కలిగినప్పుడు, మాకు శ్రమ కలిగినప్పుడు మేము నీ వద్దకు వచ్చి ప్రార్థన చేస్తుంటే దానికి జవాబు ప్రత్యుత్తరం రాని సందర్భాలు మా జీవితాల్లో మేము చూస్తున్నాం. ఏంటబ్బా అనుకుంటాం. ఎంతగా ప్రార్థన చేస్తున్నా ఎందుకని నా శ్రమలో నా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అనే ఆలోచన కలిగి ఉంటాం. కానీ మీ వాక్యం సెలవిస్తుంది, వాక్యమునకు అవిధేయులుగా ఉంటే, గద్దింపునకు లోబడకపోతే మీరు మా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వరని ఉదయకాలం మాట్లాడారు. అందుకై స్తోత్రము. అవును, మా జీవితాల్లో ప్రథమంగా నీ వాక్యమునకు విధేయత చూపే అనుభవాన్ని సంఘంగా మాకు నీ బిడ్డలుగా మాకు నేర్పిస్తురని, అట్టి అనుభవంలో మేము చిన్న ప్రార్థన చేసిన జవాబు పొందుకునే కృప మాకు అనుగ్రహించి సహాయం చేయండి. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీ కృపలో
బలపరచుము. సాతాను శత్రువు యొక్క ఆటంకాలన్నీ తొలగించుము. ఎవరి కాలు బిడ్డల భవిష్యత్తును దీవించుము. కుటుంబాలను ఆధ్యాత్మికంగా కడుతురండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. అద్భుతములు చేయము. మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.